బంగారానికి ఏమాత్రం తగ్గకుండా వెండి వెలిగిపోవడానికి కారణాలేంటి? ఆల్ టైమ్ హైని ఎప్పుడో దాటేసిన సిల్వర్ మరికొన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమా? ఇప్పటికే 2 లక్షల రూపాయల మార్కును దాటేసిన కిలో వెండి మరింత పరుగులు పెట్టడం ఖాయమా? సిల్వర్ ఇప్పుడు 2.5 లక్షల రూపాయల వైపు చూస్తుందా? అంటే అవునని అంటున్నారు మార్కెట్ నిపుణులు. దేశీయ మార్కెట్లో ఇప్పుడు బంగారం వెండి టైం నడుస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా గోల్డ్ సిల్వర్ పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా బంగారానికి దీటుగా ఆ మాటకొస్తే పసిడిని మించిన వేగంతో వెండి దూసుకుపోతుంది. ఆ దూకుడు మామూలుగా లేదు. ఒలింపిక్స్ పరుగు పందెంలో పోటీలా ఉందా అన్న రేంజ్లో చాలా ఫాస్ట్గా సిల్వర్ రన్నింగ్ చేస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపే చిరుతను మించిన వేగంతో జెట్ స్పీడ్తో పరుగులు తీస్తుంది. వెండి వెలుగులు మామూలుగా లేవు. బంగారాన్ని మించిన వేగం సిల్వర్లో కనిపిస్తుంది. కనీ విని ఎరుగని రీతిలో ఆల్ టైమ్ హైని ఎప్పుడో దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తుంది వెండి. ఇప్పటికే కిలో సిల్వర్ రేటు 2 లక్షల రూపాయల మార్కును దాటయ్యగా ప్రస్తుత పరిస్థితుల్లో అది 2.5 లక్షల రూపాయల వైపు చూస్తుందన్న ప్రచారం జరుగుతుంది. తమిళనాడు లాంటి ప్రాంతాల్లో బంగారం కంటే ఎక్కువ డిమాండ్ వెండికి ఉంది. ముఖ్యంగా సిల్వర్ బార్లకు డిమాండ్ పెరిగింది. దాంట్లో ఇప్పుడు వెండి కడ్డీలకు మార్కెట్లో కొరత ఏర్పడింది. సిల్వర్ బార్ ఒక్కటి కావాలన్నా ముందుగా డబ్బు చెల్లించి రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా ఆర్డర్ ఇస్తే తప్ప ఇప్పటికిప్పుడు వెండి కావాలంటే దొరకడం లేదు. మరి ఆ స్థాయిలో రజతానికి అనూహ్యమైన డిమాండ్ వచ్చేసింది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి ధర 2,100 రూపాయలకు చేరింది. గత 20 రోజుల్లో కిలో సిల్వర్ రేటు ఏకంగా 60,000 రూపాయలు పెరిగిందంటే దాని పరుగు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పారిశ్రామిక డిమాండ్, పండుగ సీజన్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వెండి ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. వెండి రేటు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. బంగారం రేటు ఎలాగో పెరిగిపోయింది. సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. తులం బంగారం 1,30,000 రూపాయలు దాటింది. అదే తులం వెండి 2,000 రూపాయలుగా ఉంది. అందుకే గోల్డ్కు ప్రత్యామ్నాయంగా సిల్వర్ వైపు భారతీయులు మొగ్గు చూపుతున్నారన్న చర్చ జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మధ్యతరగతి జనాలు ఇప్పుడు పసిడి కంటే వెండే ముద్దు అంటున్నారు. పొదుపు కోసం సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నారు. కడ్డీల రూపంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెండి సురక్షితమైన పెట్టుబడి మార్గమని జనం భావిస్తున్నారు. ETF రూపంలోనూ వెండిని కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో దానికి మంచి డిమాండ్ ఏర్పడింది. షేర్ల రూపంలోనూ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండడంతో అక్కడా దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు జనాలు. అలా షేర్ మార్కెట్లో ETF రూపంలోనూ సిల్వర్ను కొనేవారి సంఖ్య పెరుగుతుంది. మరోవైపు వెండి వినియోగం ఇప్పుడు పారిశ్రామికంగానూ పెరిగింది. బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రంగాల్లో సిల్వర్ను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వినియోగం మరింత పెరగచ్చని అంచనా. దీనికి తోడు సిల్వర్ ఆర్నమెంట్ల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా వెండిపై పరిమితులు విధించారు. రేట్లు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన వినిపిస్తుంది. ఇక బంగారం కంటే వెండి వెలిగిపోవడానికి మరో ప్రధాన కారణం ఏంటంటే గోల్డ్లా 24 క్యారెట్లు, 22 క్యారెట్లు సిల్వర్లో ఉండవు. వెండి 999% స్వచ్ఛంగానే ఉంటుంది. అంతేకాకుండా సిల్వర్ ఆర్నమెంట్లలో చాలా తక్కువ మొత్తంలోనే రాగి వాడతారు. అందుకే దాన్ని ఈజీగా అమ్ముకోవచ్చు కూడా. వెండి వెలిగిపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు దీపావళి సీజన్ నడుస్తుంది. దీంతో ఎవరికి తాహతకు తగ్గట్టుగా వారు ఏదో ఒక కానుకను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. బంగారం ఎలాగూ కొనే పరిస్థితి లేదు కాబట్టి ఈసారి వెండిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. సిల్వర్ ఇప్పుడు 2 లక్షలు దాటేయడంతో ఇక 2.5 లక్షల వైపు పరుగులు తీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వెండి దూకుడును చూస్తుంటే డిసెంబర్ నాటికే 2.5 లక్షల రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, మార్కెట్ ఎప్పుడు పరుగులు పెడుతుందో, ఎప్పుడు డౌన్ఫాల్ అవుతుందో అంచనా వేయడం అంత ఈజీ కాదు. అందుకే ఈ వెండి వెలుగులు ఇలాగే కొనసాగుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు మరికొందరు నిపుణులు. ఈ నేపథ్యంలో వెండి మరింత కాంతిలీనుతుందా లేక ఏమైనా తగ్గుతుందా అన్నది చూడాలి.